హలో అండి, వెల్కమ్ టు మన అమరావతి క్యాపిటల్. మీరు చూస్తున్నారు కదండి, మన రాజధాని ప్రాంతంలో ముఖ్యంగా జరుగుతున్న ఈ ఎన్ సిరీస్ రోడ్స్కి సంబంధించి ఒక రోడ్ అయిన N11 రోడ్డు గురించి అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం అండి. ఇదే వీడియో చివరి వరకు అయితే చూడండి. మనం సీఎం గారి ఇంటి వనరులు ఎంతవరకు వచ్చినాయి ఏంటి, అలాగే గెజిటెడ్ సంబంధించిన భవనాలు ఎంతవరకు వచ్చినాయి ఏంటి, అలాగే చిన్మయ విద్యాలయ సంబంధించి ల్యాండ్ ఎక్కడ కేటాయించారు, దానికి సంబంధించి పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది క్లియర్గా ఈ వీడియోలో అయితే నేను మీకు చూపిస్తాను. వీడియో అనేది చివరి వరకు చూడండి, ఒక లైక్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ముందు వైపు చూస్తున్నారు కదండి, ఇవి వచ్చేసి మొత్తం గెజిటెడ్ టవర్స్ అండి. గతంలోకి ఇప్పటికీ మీకు తేడా అయితే మీరే గమనించవచ్చండి. మంచిగా రంగులు అయితే వేస్తున్నారనమాట, చూడొచ్చు. బయట వైపు ఈ రంగులతో అయితే అద్భుతంగా ఉందండి. అలాగే ఎక్కడైతే భవనాలు సగంలో నిలిచిపోయినాయో వాటన్నిటినీ మళ్ళా కట్టే ప్రక్రియ అయితే ప్రారంభించారనమాట. అలాగే ఎక్కడైతే ఈ భవనాలన్నీ కట్టేసి ఉన్నాయో దీని లోపల ఇంటీరియర్గా వర్క్స్ అయితే మొదలుపెట్టారండి. ఇక్కడ మీరు చూడొచ్చు, మొత్తం మనకి బాల్కనీకి సంబంధించి పనులు అవి కూడా ఇక్కడ జరగడాన్ని అయితే మీరు గమనించవచ్చు. అలాగే ఈ గెజిటెడ్ టవర్స్, ఎన్జిఓ టవర్స్, గ్రూప్ డి టవర్స్, వీటి యొక్క పనులన్నీ చాలా బాగా జరుగుతున్నాయండి. వాటి మీద మనం ఒక వీడియో అయితే చేద్దాం. ఇక్కడ చూడొచ్చు, రంగులు కూడా డిఫరెంట్గా రంగులు అయితే వేస్తున్నారనమాట. అలాగే వర్క్స్ జరగడాన్ని కూడా మీరు చూడొచ్చండి. మనం ఇప్పుడే చాలా పనులు జరగడాన్ని అయితే గమనిస్తున్నాం అనమాట. మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కటి నేను మీ ముందుకైతే తీసుకొస్తున్నాను. మీరైతే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అయితే మర్చిపోమాకండి. అవన్నీ వచ్చేసి ఎన్జిఓ టవర్స్ అండి. అక్కడ మీరు టవర్ క్రెయిన్స్ని కూడా గమనించవచ్చు. ఎంతెంత హైట్గా నిర్మిస్తున్నారంటే G+12 ఫ్లోర్స్తో అయితే నిర్మిస్తున్నారండి ఒక్కొక్క టవర్ వచ్చేసి. మొత్తం చూడొచ్చు. అలాగే ఇక్కడ నుంచి చూసుకుంటే ఇది సీఎం గారి హౌస్ అండి. చూడొచ్చు, N11 రోడ్లో నుంచి మనకి ఇవన్నీ అయితే కనిపిస్తాయి అన్నమాట. N11 రోడ్డు వచ్చేసి లింగాయపాలెం దగ్గర నుంచి ఐనోల్ దాకా అయితే ఉంటుందండి. ఇది మొత్తం 6 లైన్ల రోడ్డు అనమాట. అలాగే ఈ రోడ్లో నుంచి మనం డైరెక్ట్గా APCRDA కానీ E3 రోడ్డుకి అయితే కనెక్ట్ అవ్వచ్చు అనమాట. LPS లేఅవుట్స్కి సంబంధించి కూడా వర్క్స్ అనేవి జరుగుతున్నాయండి. ఇది వచ్చేసి సీఎం గారి ఇంటికి బ్యాక్ సైడ్ పక్కన అయితే జరుగుతున్నాయి అనమాట ఈ LPS లేఅవుట్స్కి వచ్చేసి పనులు. అలాగే సీఎం గారి ఇల్లు కూడా చూడొచ్చండి. వెనక పక్క కూడా ఒక ఇల్లు అనేది కన్స్ట్రక్షన్ అవుతుంది. అది మినిస్టర్ నారాయణ గారి హౌస్ అనమాట. సీఎం గారి హౌస్ అయితే చూడటానికి చాలా బాగుందండి. గ్లాస్ ఫిక్సింగ్ అయితే చేస్తున్నారనమాట. మొత్తం 5 ఎకరాల్లో అయితే నిర్మిస్తున్నారండి సీఎం గారి హౌస్. చూడొచ్చు క్లియర్గా ఎంత బాగుందో. ఇవి వచ్చేసి జడ్జీస్కి సంబంధించిన భవనాలండి. ముందు వైపు ఉన్నాయి వచ్చేసి చూడొచ్చు. ఇవన్నీ కూడా చాలా G+1తో అయితే నిర్మిస్తున్నారనమాట. చాలా బాగా అయితే కనిపిస్తున్నాయండి. పెయింటింగ్స్ వేసి మొత్తం దాదాపు ఇంటీరియర్ వర్క్స్ అయితే మొదలుపెట్టారనమాట అన్ని భవనాల దగ్గర. ఇక్కడ చిన్మయ విద్యాలయ అని చెప్పి ఈ అంబికా ఇన్ఫ్రా వాళ్ళ చేత అయితే నిర్మించబడుతుందండి. దీనికి మే 2న అయితే భూమి పూజ అనేది జరిగిందనమాట. చూడొచ్చు, ఇప్పుడైతే వీళ్ళు ఫైల్ ఫౌండేషన్ ద్వారా ఈ ఫైలింగ్ వర్క్స్ అయితే మొదలుపెట్టారనమాట. ఒకసారి మీకు ఇటువైపు క్లోజ్గా అయితే నేను మీకు చూపిస్తాను. ఇలాగైతే ఉండబోతుందండి చిన్మయ విద్యాలయ. అలాగే ఒకసారి ఈ జడ్జెస్కి సంబంధించిన భవనాలను కూడా కొంచెం క్లోజ్లో అయితే మీకు చూపిస్తానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ కరెంట్ కేబుల్ లైన్స్ అన్నమాట. ఇదిగోండి, ఒకసారి మీరే చూడొచ్చు భవనాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది. లోపల గ్రీనరీ పచ్చదనంతో మొక్కలు అన్నీ అయితే బాగా నాటారనమాట. ఇక్కడ ఈ డిజైన్కి సంబంధించి వర్క్స్ అయితే చేస్తున్నారండి. ఇది వచ్చేసి మనకి కోర్టు ముందున్న రోడ్ అండి. చూస్తున్నారు కదండి, 2 వైపులు చెట్లతో చాలా బాగుందండి. అందుకోసం అయితే చూపిద్దాం అనేది తీసా అనమాట.
ఇదే అండి మన వీడియో మరి మీకు నచ్చిందని అనుకున్నాను. నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చెక్ చేయండి.